హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతి హోమ్ రెమెడీస్. నేను మీ స్రవంతి. ఇవాల్టి మన రెసిపీ ఎంతో టేస్టీ అండ్ సింపుల్ కర్రీ, టమాటో చిక్కుడుకాయ కర్రీ. ఈ కర్రీ రైస్, చపాతీ, రోటీలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే ఈ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అరకిలో చిక్కుడుకాయలను తీసుకొని చిక్కుడుకాయలకు ఉన్న చివర్లు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్యాస్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ తీసుకొని ఈ చిక్కుడుకాయ ముక్కలను అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. చూడండి, ఉడకడం స్టార్ట్ అయింది. ఒక గింజ తీసుకొని ఉడికిందో లేదో ఒకసారి చూడండి. ఉడికింది. ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా వంపేసుకుందాం. ఇలా జాలిగంటలోకి చిక్కుడుకాయ ముక్కలను వేసి వాటర్ వంపేసుకోండి. అలాగే మరో పక్క గ్యాస్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కచ్చపచ్చగా దంచిన పచ్చిమిర్చి పేస్టును వేయాలి. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసిన టమాటాలను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, టమాటా మొత్తం సాఫ్ట్ అయిపోయింది. ఒకసారి మొత్తం కలపండి. ఇలా కలిపాక ఇందులో ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలను వేయండి. మొత్తం ఒకసారి కలపండి. ఇలా మొత్తం కలిపాక మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలపండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చిక్కుడుకాయ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.